శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు యొక్క ఉచిత కృపను బట్టి మనల్ని ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు కనుక ప్రభు యొక్క కృప ద్వారా మనందరికీ కూడా ప్రభు ఆధ్యాత్మిక శారీరకంగా మెండైన దీవెనలు ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభు అనుగ్రహించాలని అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యావ్ ఏ గాడ్లీ, గుడ్, ప్రాస్పరస్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ నూతన సంవత్సరంలో ఈ దినాన్ని మనము జీవవృక్షము జీవజలము అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం నుంచి. గత 4 కార్యక్రమాల్లో కూడా పరలోకం గురించి ధ్యానించాం మనం. ఈ దినాన్ని కూడా పరలోకంలో ఉండే జీవవృక్షం జీవజలం ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనందరికీ కూడా ఆ పరలోకంలో ఉన్న ఆ జీవవృక్షాన్ని జీవజలాన్ని మనకు సొంతం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన మనం ఊహించిన దానికంటే త్వరగా వస్తున్నారు రెండోసారి లోకానికి. కనుక ఈ యొక్క నూతన సంవత్సరంలో మనము, మన కుటుంబాలు, మన సంఘాలు ప్రభువుకు మహిమకరంగా జీవిస్తూ ఆ జీవవృక్షాన్ని, ఆ జీవ జలాన్ని ప్రభు యొక్క కృప ద్వారా మనము వాటిని పొందే ధన్యత మనకు కలుగుతుంది. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో మనం కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా ప్రాంతాలని, మా సంఘాలని నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ధన్యత మాకు దయచేశారు. అనేక మంది ఈ నూతన సంవత్సరాన్ని చూడలేకపోయారు. మీ కృపను బట్టి మాకందరికీ కూడా ఈ ధన్యత అనుగ్రహించారు. ఈ 2024లో అడుగుపెట్టే ధన్యత మీ ప్రత్యేకమైన కృప, మీ కాపుదల, మీ సహాయం, మీ భద్రత, మీ నడుపుదల, మీ మెండైన ఆధ్యాత్మిక శారీరక దీవెనలు మాకందరికీ కూడా ఈ నూతన సంవత్సరం అంతా అనుగ్రహించండి. మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మేము జీవించడానికి, మీకు మహిమకరమైన జీవితాలు జీవించడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. పరలోకం గురించి ధ్యానించే ధన్యత దయచేస్తున్నారు ఈ నూతన సంవత్సరంలో. పరలోకంలో మా కొరకు మీరు ఏర్పాటు చేసిన ఆ జీవవృక్షము, జీవజలం, దానిని మేము పొందటానికి మీ కృపను మాకు అనుగ్రహించమని, త్వరలో మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో చేరి యుగ యుగాలు కూడా ఆ జీవవృక్షం యొక్క ఫలం తింటూ, ఆ జీవజలం త్రాగుచు మిమ్మల్ని స్తుతించే ధన్యత దయచేయమని, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, ఈ యొక్క పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని, ఈ లోతైన మర్మాలు అర్థం చేసుకోవటానికి మా జ్ఞానం చాలదు ప్రభువా. పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ఈ లోతైన మర్మాలు అర్థం చేసుకునే కృప దయచేసి దాని ద్వారా మీకు మహిమకరమైన జీవితాలు ఈ సంవత్సరం అంతా, మా జీవితకాలం అంతా జీవించే కృప దయచేయమని ఈ నూతన సంవత్సరం మాకు అనుగ్రహించినందుకు మరొకసారి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, పరలోకంలో జీవవృక్షము జీవజలము ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రభు యొక్క వాగ్దానం ఏంటంటే, ప్రకటన గ్రంథం 2:7 ఎవరైతే జయిస్తారో, దేనిని జయించుట? ఈ నూతన సంవత్సరంలో ఆ శోధనను జయించి దేవుని యొక్క కృప వలన, పాపాన్ని జయించి ఆయన యొక్క శక్తితో, ఆయన యొక్క కృపతో మనము జయించినట్లయితే ప్రభువారు మనకి వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే జయిస్తారో వారికి ఏమిస్తానంటున్నారు ఆయన? నేను ఆ జీవవృక్షాన్ని, దానికి ఉన్న ఫలాన్ని నేను తినటానికి వారికి అర్హత ఇస్తాను అంటున్నారు ప్రభువారు. ఎంత గొప్ప ధన్యతో చూడండి. మనం శోధన జయించినట్లయితే, పాపం జయించినట్లయితే ఆ జీవవృక్షం యొక్క జీవ ఫలాలు మనము కలకాలం కూడా, యుగయుగాలు కూడా భుజించే ధన్యత కలుగుతుంది. ఎక్కడున్నది ఈ యొక్క జీవవృక్షం అని బైబిల్ గ్రంథంలో ఒక్కసారి మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 2:7 ఈ జీవవృక్షము పరదైసులో మధ్యన ఉన్నదని మనకు తెలుగులో తర్జుమా చేశారు.
ఇంగ్లీష్లో ప్యారడైజ్ అన్నారు. ప్యారడైజ్ అంటే మనలో చాలామందికి తెలుసు. ప్యారడైజ్ అనేది పరలోకానికి మరొక మాట. ప్రకటన గ్రంథం గ్రీకు భాషలో రాయబడింది కనుక ఆ మూల భాషలో ప్రకటన గ్రంథం 2:7 ప్యారడైజో అనే గ్రీకు పదాన్ని వాడారు. ప్యారడైజో అంటే పరలోకం, పరదైసు కాదు, పరలోకం అని తర్జుమా చేయాలి. కనుక తర్జుమా చాలా బలహీనంగా ఉంది. ఇక్కడ నిజానికి వాస్తవంగా తర్జుమా చేయలేదు. ప్యారడైజ్ అంటే పరలోకం అని చేయాలా, కానీ ఇక్కడ పరదైస్ అని చేశారు. కారణం తర్జుమాకారులు వారు విశ్వాసులు కాదు. ఆ రోజుల్లో అన్యులు అందుబాటులో ఉన్నారు, వారి చేతే చేయించారు ఆ తర్జుమా విలియం కేరీ గారు. కనుక ఆ యొక్క తర్జుమాదారులు అన్యులు కనుక వారు ప్యారడైజో అనే మాటకి సరైన బైబిల్ పదాన్ని వాడలేక వారు దానినే పరదైసు అని తర్జుమా చేసేశారు. అనగా ఆఖరిని ఊ పెట్టేశారు. మనం కూడా చాలాసార్లు చేస్తూ ఉంటాం. ఇంగ్లీష్ పదాలకు ఊ పెట్టేస్తున్నాం. ఉదాహరణకు బస్ అంటున్నాం ఇంగ్లీష్లో, దానికి బస్సు అంటున్నాం మనం. లేదా స్టేషన్ అంటున్నాం ఇంగ్లీష్లో, దానికి స్టేషను అంటున్నాం. ఫోన్ ఇంగ్లీష్లో ఫోను అంటున్నాం మనం. లేకపోతే కంప్యూటరు అంటున్నాం. అలాగా ఆ యొక్క ఇంగ్లీష్ పదాలకి ఆఖరిలో ఊ చేర్చేస్తే అది మనకి తెలుగులో ఒక పదం అయిపోతున్నట్టుగా కనిపిస్తుంది మనకి. అలాగే ప్యారడైజో అనే గ్రీక్ పదానికి అసలైన సిసలైన తర్జుమా పరలోకం అని చేయాలి. వారేమో పరదైసు అని చేసేశారు. దీన్ని చాలామంది సిలవలు పలవల కింద చేసేసి ఆ పరదైస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎవరు చెప్పట్లేదు. ఎక్కడ ఉంటుంది, మధ్యాకాశంలో ఉంటుంది, ఎక్కడ మూలలో ఉంటుంది పరలోకంలో, అక్కడ చనిపోయిన వారి ఆత్మలన్నీ కూడా ఉంటాయి అన్నట్టుగా వారి సొంత ఉద్దేశం దాని మీద రుద్దుతున్నారు. కానీ ఇక్కడ చెప్పబడింది ప్యారడైజ్ అంటే పరలోకం. పరలోకం మధ్యలో ఉన్నది ఈ జీవవృక్షం. దానికి ఉన్న ఫలాలే జీవఫలాలు, జీవవృక్ష ఫలాలు అన్నమాట. కనుక ఇది ప్రస్తుతం పరలోకంలో మధ్యలో ఉన్నది. పరలోకానికి మరొక పేరు కూడా మనం నేర్చుకున్నాం, నూతన యెరూషలేము. నూతన యెరూషలేములో మధ్యలో ఉన్నది. అంటే దానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో చూడండి, మధ్యలో పెట్టాడు దేవుడు దాన్ని. అలాగే బైబిల్ గ్రంథంలో ఒక్కసారి ఈ జీవవృక్షం గురించి మనం చదివినట్లయితే ఆదికాండం 2:9 దేవుడు ఆ ఏదేను తోటను చేసి ఏదేను తోటలో కూడా మధ్యలో పెట్టారు ఈ యొక్క జీవవృక్షాన్ని. జీవవృక్షం ఏదేను తోటలో కూడా మధ్యలోనే ఉన్నది, ప్రస్తుతం పరలోకంలో కూడా మధ్యలోనే ఉన్నదని ప్రకటన 2:7 మనం చూసాం. మధ్యలో దేనికి పెట్టారు అంటే చాలా ప్రాముఖ్యమైనది అనమాట. కనుకనే దీనికి మధ్యలో పెట్టారు, అంటే సెంటర్ ప్లేస్ అంటున్నాం మనం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఇంత ప్రాముఖ్యం గల, ఇంత ప్రాధాన్యత గల ఈ యొక్క జీవవృక్షం ఏదేని తోటలో ప్రభు పెట్టినప్పుడు, ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుడు తినొద్దన్న పండుని తిన్నారో వెంటనే ప్రభు స్పందించారు. ఆదికాండం 3:22 ప్రభు వారు అన్నారు, మానవులు ఈ పండు తినటం ద్వారా వారి నేత్రాలు తెరవబడినాయి కనుక వారు ఇక మంచి చెడ్లు తెలిసిన వారయ్యారు. వారు ఒకవేళ జీవవృక్ష ఫలాన్ని తీసుకుని వారు తినేసే ప్రమాదం ఉంది. అది తిన్నట్లయితే పాపం చేసిన తర్వాత, దేవుడు చేయొద్దన్న పని తినొద్దన్న పండుని తిన్నారు కనుక పాపంలో పడిపోయారు. పాపం చేసిన తర్వాత తిన్నట్లయితే కలకాలం వారు చనిపోరు, ఇక ఎప్పుడు జీవించే ఉంటారు. మరి ఎప్పుడు జీవించి ఉన్నట్లయితే, ఉదాహరణకు వారు తిన్నారనుకోండి, ఈనాటి కూడా జీవించి ఉంటే వారు చనిపోకుండా అంత వృద్ధాప్యంలో ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఎవరు చూసుకుంటారు వారిని? ఎవరు వారికి కాస్త నీళ్ళు ఇస్తారు? ఎవరు వారికి కాస్త ఆహారం పెడతారు? ఎవరు వారికి మంచి చెడ్డలు చూసుకుంటారంటే ఎవరు చేయరు. కనుకనే ప్రభు ఆ చెట్టు పండు వారు తినకుండా దేవుడు అక్కడ కాపలా పెట్టినట్లుగా మనకి ఆదికాండం 3:23 చూసినట్లయితే ఆ యొక్క ఏదేని తోటలోంచి దేవుడు వారిని బయటకు పంపించేశారు. పంపించేసి ఒక దేవదూతని ఒక ఖడ్గంతో ఆ చెట్టు చుట్టూరు కూడా ప్రదక్షిణం చేయటానికి దేవుడు కాపలా పెట్టినట్లుగా ఆదికాండం 3:24 ఆ యొక్క దేవదూత, వీరిని చెరూబులు అంటున్నారు, కెరూబులు అంటున్నారు. ఆ కెరూబు దేవదూత ఆ చెట్టు చుట్టూ ఉంటే వారికి ఎలా కనిపిస్తుంది? ఒక పదునైన మెరిసిపోతున్న ఒక ఖడ్గం ఆ చెట్టు చుట్టూ కూడా తిరుగుతుంది. అంటే ఇంకెవరు వచ్చినా సరే వారు అక్కడ ముక్కలైపోతారు అనమాట, అంటే హతమైపోతారు. కనుక ఆదాము కానీ అవ్వ కానీ ఏదో రీతిగా మనం ఆ యొక్క పండుని మనం దక్కించుకుని తినేద్దాం అని దురుద్దేశంతో వెళ్ళినట్లయితే, లేకపోయినట్లయితే ఆ యొక్క పడిపోయిన దేవదూతలు
లేకపోతే సాతాను, వీరిలో ఎవరైనా సరే ఈ చెట్టు పండు తినేసి మనం కలకాలం జీవిద్దామని దగ్గరికి వెళ్తానికి కూడా అవకాశం లేదు. కారణం ఆ యొక్క పదునైన ఖడ్గం, మెరిసిపోతున్న ఖడ్గం, వెలుగుతున్న ఖడ్గం ఆ చెట్టు చుట్టూ కూడా తిరుగుతున్నట్లుగా ఆదికాండం 3:24 చదువుతున్నాం. ఈ యొక్క వృక్షం గురించే యెహెజ్కేలు గ్రంథం 47:12-13 కూడా ఈ యొక్క చెట్టు నదికి అవతల యువతల కూడా ఉందని చెప్పబడ్డది. ఒకే చెట్టు నదికి అవతల యువతల ఎలా ఉంటుంది? 2 చెట్ల ఒక చెట్టు అంటే ఇంగ్లీష్లో ద ట్రీ అన్నారు. మూల భాషలో కూడా ఒకే చెట్టు 2 చెట్లు కాదు. మరి నదికి అవతల యువతల ఏ నది ఇది? జీవజల నది. మరి ఒక్క చెట్టు 2 పక్కలకి ఎలా వెళ్తుంది అని చూసినట్లయితే మనకి మర్రి చెట్టు తెలుసు. మర్రి చెట్టు చాలా పెద్దదైపోయిన తర్వాత ఆ మర్రి చెట్టు ఏం చేస్తుంది? దానికి ఆ వేర్లు వస్తాయి, ఓళ్ళు అంటాం మనం. ఆ యొక్క ఓళ్ళు వచ్చినప్పుడు అవి చక్కగా పట్టుకొని కొంతమంది యవనస్తులు, చిన్న బిడ్డలు కూడా చక్కగా ఉయ్యాలు ఊగినట్టు ఊగుతూ ఉంటారు. అవి ఇంకా కొంతకాలం అలాగే అయిందనుకోండి, ఆ ఓడలు ఆ వేర్లు పెద్దవి అయిపోయి కిందకు వచ్చేసి భూమిని అంటుకొని భూమిలోనికి వెళ్ళిపోతాయి. ఏకంగా అవి కూడా వేర్లు అయిపోతాయి. ఇంకా ఎక్కువ కాలం ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఆ యొక్క వేర్లు కూడా కొంతకాలానికి లావ్ అయిపోయి మొదల్లాగా అయిపోతున్నాయి. ప్రియ సోదరి సోదరులారా, ఇలాంటి చెట్టు కలకత్తా దగ్గర పెద్ద చెట్టు, కొన్ని వందల సంవత్సరాల నుంచి అది ఉన్నది. 1 కిలోమీటర్ పైగానే ఆవరించేసింది ఆ చెట్టు అంతా కూడా. దానికి అలాంటి ఓడలు వచ్చేసి భూమిలోకి వెళ్ళిపోయి అవి కూడా లావుగా అయిపోయి అసలైన మొదలేదో లేకపోతే ఇలాగ పెరిగిన ఓడలేదో తెలుసుకోవటం చాలా కష్టం అయిపోతుంది. అంటే మర్రి చెట్టుకి ఆ లక్షణం ఉన్నది. అలాగే ఈ జీవ వృక్షం ఆదామావులు బైబిల్ ప్రకారంగా ఇప్పటికి దాదాపుగా 6000 సంవత్సరాలు అయింది వారిని సృష్టించి. అప్పుడు ఏదైనా తోటలో ఉన్నది ఈ వృక్షం. అనగా 6000 సంవత్సరాలు. ఈ యొక్క పరిణామ సిద్ధాంతం ఎవల్యూషన్ వారు అయితే లక్షల కోట్ల సంవత్సరాలు అయిపోయింది భూమి పుట్టి అంటున్నారు వారు. అయితే దానిని దేవుని బిడ్డలుగా మనం నమ్మట్లేదు. బైబిల్లో ఉన్న ఆదాము కానించి ఇప్పటి వరకు దాదాపుగా 6000 సంవత్సరాలు. కనుక ఈ 6000 సంవత్సరాల్లో ఈ చెట్టు చాలా పెద్దదైపోయింది. దాని యొక్క కొమ్మలు చాలా బలంగా ఆ నది అవతలకి, జీవజల నది అవతలకు కూడా వెళ్ళిపోయి, మనం ఉదాహరణ చెప్పుకున్నట్లుగా ఆ మర్రి చెట్టు ఓడలు లాంటి ఓడలు కిందకు వచ్చేసి అవతల గట్టు మీద కూడా అవి లోనికి వెళ్ళిపోయి పెద్ద మొదల్లాగా అయిపోయింది. యెహెజ్కేలు గారు 47:12-13 నదికి అవతల యువతల కూడా ఈ యొక్క వృక్షం విస్తరించి ఉందని చెప్తున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ చెట్టు కింద నుంచి ఆ జీవజల నది ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రకటన గ్రంథం 22:4 ఈ యొక్క జీవవృక్షం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రకమైన ఫలాలు ఇస్తుంది. అనగా 12 నెలలు కదా సంవత్సరంలో, ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రకమైన కాపు. 12 నెలల్లో 12 రకాలైన ఫలాలు ఇస్తుంది అన్నమాట. ఉదాహరణకి ఈ నెలలో యాపిల్ పండ్లు అనుకోండి, వచ్చే నెలలో ద్రాక్ష పండ్లు అనుకోండి, ఉదాహరణకి సుమా. ఆ పై వచ్చే నెలలో నారింజ పండ్లు అనుకోండి. అనగా నెలకి ఒక్కొక్క రకమైన పండ్లు. అనగా 30 రోజుల్లో దాని పువ్వులు రావటం, కాయ పెద్దదైపోవటం, 30 రోజుల్లో పువ్వులు రావటం, కాయలు అయిపోవటం, అవి పక్వానికి వచ్చేయటం, అవి తినటానికి రెడీ అయిపోవటం. ఇదంతా కూడా ఒక్క నెలలో 30 రోజుల్లో జరిగిపోతుంది అనమాట. అనగా ప్రతి నెలలో మొదటి రోజున విశ్వాసులందరూ కూడా దేవుని సన్నిధిలో కూడతారని ఆరాధించడానికి మనకి యెషయా గ్రంథం 66:23 చెప్పబడ్డది. యెషయా గ్రంథం 66:23 ప్రతి అమావాస్య దినం అనగా నెలలో మొదటి రోజు అనమాట విశ్వాసులందరూ కూడా ఆయన స్తుతించడానికి కూడతారు. అప్పుడు విశ్వాసులందరికీ కూడా ఒక్కొక్క ఫలాన్ని, అనగా ఈ జీవ వృక్ష ఫలాన్ని ప్రభు ఇస్తారనమాట. మనం ప్రతి నెల కూడా ఒక్కొక్క ఫలాన్ని తింటూ ఉంటే మనం ఎప్పుడు కూడా ఎన్ని కోట్ల సంవత్సరాలైనా సరే మనం యవనస్తులుగానే ఉంటాం, ఆ దేవదూతల్లాగే ఉంటాం. ఇక ఎప్పుడు కూడా ముసలితనం అన్నది లేకపోతే పెద్ద వయసు వలన వచ్చే అనర్థాలు ఇక ఎప్పుడు కూడా రావన్నమాట. అంత అద్భుతాన్ని ఈ ఫలంలో ప్రభు పెట్టారు. రక్షించబడిన వారందరికి కూడా ప్రతి వారికి ఒక్కొక్క ఫలాన్ని సరిపడా ఈ యొక్క వృక్షం నెలకోసారి మనకి అందిస్తుంది అనమాట.
చూచారా ఎంతటి ఏర్పాటు ప్రభు చేసేశారో, ఎంతటి అద్భుతాన్ని ప్రభు చేసేశారో. ఈ యొక్క జీవవృక్షం యొక్క ఆకులు స్వస్థత కొరకు ఉపయోగపడతాయని చెప్పబడ్డది. స్వస్థత కొరకు. స్వస్థత ఏమిటి? పరలోకంలో అనారోగ్యం ఉంటుందా? పరలోకంలో జబ్బులు వస్తాయా అనే ప్రశ్న వెంటనే వచ్చేస్తుంది మనకి. ఖచ్చితంగా పరలోకంలో ఎటువంటి వ్యాధులు బాధలు ఇక ఉండవు. ప్రకటన 21:4 మనం గమనించినట్లయితే పరలోకంలో ఇక వ్యాధులైనప్పటికీ, బాధలైనప్పటికీ, నొప్పి అయినప్పటికీ, మరణమైనప్పటికీ, వేదనైనప్పటికీ ఇక ఉండవు. మరి ఏ రకమైన స్వస్థత ఇది? అక్కడ వ్యాధులు లేకపోయినట్లయితే, బాధలు లేకపోయినట్లయితే ఇక స్వస్థత దేనికి అనే ప్రశ్న వెంటనే మనకు వచ్చేస్తుంది. మనందరికీ తెలిసిన రీతిగా దావీదు కాలంలో గొలియాతు మనకున్న బైబిల్ లెక్కల ప్రకారంగా దాదాపుగా 10 అడుగులు పొడవు ఉన్నాడు ఏకంగా. దావీదు గారి కాలానికి, ఆదాము గారిని సృష్టించిన కాడి నుంచి దావీదు కాలానికి 3000 సంవత్సరాలు దగ్గరగా. 3000 సంవత్సరాలు అనగా 3000 సంవత్సరాల తర్వాత కూడా గొలియాతు దావీదు కాలంలో 10 అడుగులు పొడవు ఉన్నాడు ఏకంగా. మరి ఆదాము, ఆ ఏబేలు, ఆ హానోకు, ఆ మెతుసల, ఆ నోవా వీరందరూ కూడా జలప్రళయానికి ముందు జీవించిన వారు. మరి వారందరూ కూడా ఎంత పొడవు ఉండేవారు, ఎంత బలంగా ఉండేవారు అన్నది మనం ఊహించాల. భూమి పుట్టిన తర్వాత, పాపం వచ్చిన తర్వాత 3000 సంవత్సరాల తర్వాత కూడా గొలియాతు దాదాపుగా 10 అడుగులు పొడవు ఉన్నాడు ఏకంగా. మరి పాపం రాకముందు ఆదాం ఎంత పొడవు ఉండేవాడు, పాపం వచ్చిన తర్వాత కూడా తక్కిన యొక్క వారి సంతానం ఎంత పొడవుగా ఉండేవారు. చాలామంది బైబిల్ పండితులు ఊహించేది ఏమిటంటే మనకి వారు కనీసం ఆదాము లేదంటే 12 నుంచి 15 అడుగులు పొడవు ఉండొచ్చు. వారి యొక్క ఊహ అనమాట అది. కాను గొలియాతు 10 అడుగులు ఉన్నాడు కనుక ఇంకా 3000 సంవత్సరాలకు ముందు వీరందరూ కూడా అప్పుడు కనీసం ఒక 12 అడుగులు, 13 అడుగులు లేకపోతే 15 అడుగుల వరకు అంత పొడవు ఉండేవాడు అని బైబిల్ పండితులు అంటున్నారు. ఒకవేళ అలా జరిగినట్లయితే కాను గొలియాతే 10 అడుగులు ఉన్నాడు. మరి మనలో చాలామంది చాలా పొట్టుగా ఉన్నాం. మరి ఆదాం ప్రక్కన నిలబడ్డాం అనుకోండి, కొంతమంది ఎక్కడికి వస్తాం మనం? ఆదాం యొక్క మోకాలు వరకే వస్తాం మనం. కాను ఆయన 12 లేకపోతే 15 అడుగులు పొడవు ఉన్నట్లయితే మరి మన పొడవు ఎంత? మోకాలు వరకే రావచ్చు మనలో కొంతమంది, లేదా కాస్త పైకి ఉండవచ్చు మనలో. అంటే అంత తేడా వచ్చేసింది. దేనివల్ల? మన సొంత పాపం వల్ల కాదు సుమా. ఈ లోకంలో పాపము యొక్క ఫలితాలు, పాపం యొక్క ఎఫెక్ట్ అనమాట. ఈ దృష్టి అంతటి మీద పడి ప్రజల యొక్క ఎత్తు, వారి యొక్క శారీరక రంగు అవన్నీ కూడా తేడా వచ్చేసింది, మారిపోయాయి. కనుక ప్రియ సోదరి సోదరులారా, మన పరలోకం వెళ్ళిన తర్వాత మనందరం కూడా ఆదాము యొక్క ఎత్తుకు పెరగటానికి, యాడమ్స్ హైట్, మనందరికి కూడా జీవవృక్షం యొక్క ఆకులు వాటిని తినటం ద్వారా మనం అందరం కూడా ఈ లోకంలో పొట్టిగా ఉన్నప్పటికీ పరలోకం వెళ్ళిన తర్వాత ఆదాం ఎంత పొడవు ఉండేవారో అంత పొడవు, ఇంకా కొంతమంది ఇంకా 15 అడుగుల కంటే ఇంకా ఎక్కువే ఉండుంటాడు అన్నట్టుగా ఊహిస్తున్నారు. పరలోకం ప్రభు రెండోసారి వచ్చినప్పుడు చూడగలం మనం అందరం కూడా ఆదాము ఎత్తుకు, ఆదాము యొక్క రంగుకు. ఈ లోకంలో మన పాపం వల్ల కాదు, రకరకాల లేకపోతే నల్లగా, కాస్త ఎర్రగా, కాస్త సామాన్ ఛాయలో ఉంటున్నాం మనం. కానీ ఆదాము యొక్క రంగు, ఇప్పుడు యూదులు ఉంటున్నారు చూడండి, దానికంటే ఇంకా చక్కని రంగు, యూదుల కంటే చక్కని రంగు. అలాంటి రంగుకు మన యొక్క శరీరాలన్నీ కూడా మారటానికి ఈ జీవవృక్షం యొక్క ఆకులు ఆ స్వస్థత కలిగిస్తాయి. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఆ ల్యాప్టాప్ వాడుతున్నారు, ట్యాబ్లు వాడుతున్నారు, లేకపోతే డెస్క్టాప్ కంప్యూటర్లు వాడుతున్నారు. దీనికి మనకు అనేక విషయాలు గుర్తుండట్లేదు. కనుక ఈ వివరాలు పెట్టుకున్నట్లయితే ఇక మర్చిపోకుండా ఎప్పుడైనా సరే వాటిని జ్ఞాపకం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే పాపం రాకముందు ఆదాముకి అవ్వకి ఆ సమస్య లేదు కదా, వారు మర్చిపోయేవారు కాదు ఏది కూడా. వారికి ఏ పుస్తకాలు లేకపోతే ఏ నోట్సులు రాసుకోవాల్సిన పనే లేదు, వారికి అన్నీ కూడా వింటే జ్ఞాపకం ఉండిపోయాయి. నేను గత 33 సంవత్సరాల నుంచి ఇక్కడ కాలేజీలు, ఇప్పుడు ఇది యూనివర్సిటీ అయింది, విశ్వవిద్యాలయం, ఇక్కడ బోధిస్తున్నాను. అనేక సార్లు విద్యార్థులు ఏం చెప్తారంటే, అయ్యగారు రాత్రి అంతా కూడా నేను చదివేశానండి, కంటత పెట్టేశానండి మొత్తం అంతా కూడా. ఆ పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత నేను చదివింది, కంటత పెట్టింది ఒక్కటి బయటకు రాలేదండి, అంతా మర్చిపోయిన అయ్యగారు, పరీక్ష సరిగా రాయలేదు. చాలాసార్లు చాలా సందర్భాలు జరిగింది, మనకు కూడా జరిగే ఉండొచ్చు.
అంటే ఏంటనమాట, మన యొక్క మేధస్సు శక్తి తగ్గిపోయింది. మనకి ఆ మర్చిపోవటం అనేది ఎక్కువైపోయింది. దేనివల్ల? మన సొంత పాపం వల్ల కాదు, కానీ భూమి అంతటి మీద, సృష్టి అంతటి మీద పాపం యొక్క ఆ దుష్ఫలితాలు పడ్డాయి కనుక మన యొక్క జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోయింది. కనుక ఈ జ్ఞాపక శక్తి మరలా దేవుడు ఆదామును అవ్వను సృష్టించినప్పుడు ఎలాగ ఉండేదో వారి యొక్క బ్రెయిన్, వారి యొక్క మెదడు ఆ సూపర్ కంప్యూటర్ కంటే కూడా ఇంకా శక్తివంతంగా ఉండేదన్నమాట. అంతటి జ్ఞాపక శక్తి ఉండేది వారికి. అలాంటి జ్ఞాపక శక్తికి మరలా మనం అందరం కూడా మన యొక్క మెదడు ఎదగటానికి ఈ యొక్క జీవవృక్షం యొక్క ఆకులు ఉపకరిస్తాయి. కనుక స్వస్థత అంటే ఏదో జ్వరం వచ్చి, దగ్గు వచ్చి, తలపోటు వచ్చి అలాంటి అనారోగ్యాలు కాదు, అయితే క్యాన్సర్ వచ్చి, కరోనా వచ్చి అలాంటి వ్యాధులు ఇక లేనే లేవు పరలోకంలో. కనుక ఈ విధంగా పాపం వలన మన ఎత్తు తగ్గిపోయింది, మన జ్ఞాపశక్తి తగ్గిపోయింది, మన శారీరక రంగు మారిపోయింది. ఇలాంటివన్నిటినీ కూడా ఈ యొక్క వృక్షం యొక్క ఆకులు తినటం ద్వారా మనకి దేవుడు మరలా స్వస్థత ఇచ్చి ఆదాము అవ్వ స్థితికి మనల్ని అందరినీ కూడా తీసుకువెళ్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వారి కొరకు సిలువ మీద మరణించారు. ఆయన ఏమంటున్నారు చూడండి, ఎవరైతే ఆయన రక్తంలో, ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారో వారికి జీవవృక్షానికి హక్కుదారులు అవుతారు అని చెప్పబడ్డది. కొన్ని తర్జుమాల్లో, కింగ్ జేమ్స్ బైబిల్ ఇంగ్లీష్లో, కొన్ని గ్రీక్ తర్జుమాల్లో ఎవరైతే 10 ఆజ్ఞలు కాపాడతారో వారికి జీవవృక్షానికి హక్కుదారులు అవుతారని చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ నూతన సంవత్సరంలో మనం యేసు ప్రభు రక్తంలో కడగబడ్డామా? మనం దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నామా? 10 ఆజ్ఞల్ని మనము ఈ నూతన సంవత్సరంలో వాక్యపు వెలుగులో జీవిస్తున్నామా? ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క నిర్ణయాన్ని చేసుకుని యేసు ప్రభుని రక్షకుడిగా నమ్ముకొని ఆయన యొక్క కృపలో మనం సాగిపోతూ యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించి వాక్యపు వెలుగులో జీవిస్తూ 10 ఆజ్ఞల వెలుగులో జీవిస్తూ ఆయన యొక్క రక్తంలో కడగబడినట్లయితే మనకి ఎంతో ధన్యత. మనము ఆ జీవవృక్షానికి హక్కుదారులం అయిపోతాం. ప్రకటన గ్రంథం 22:14 జీవజలం గురించి కూడా కొన్ని విషయాలు నేర్చుకుందాం. యేసుప్రభు వారు ఆయన ఒక సాదృశ్యంగా మనకి గొర్రెల కాపరిగా పరిచయం చేసి, ఆయన సాదృశ్యంగా గొర్రెల కాపరిగా బైబిల్ గ్రంథం మనకు వివరిస్తుంది. ప్రకటన గ్రంథం 7:17 గమనించినట్లయితే ఆయన వారికి కాపరి అయి, అనగా గొర్రెపిల్ల, అనగా యేసుప్రభు వారు గొర్రెపిల్ల వారికి కాపరి అయి, అంటే ఒక గొర్రెల కాపరిలాగా అనమాట, వారిని మేపును, వారిని జీవజల బుగ్గల వద్దకు నడిపించను. చూడండి, జీవజలం దగ్గరికి నడిపిస్తారంట యేసుప్రభు వారు. అంటే ఆయనే మనకి జీవజలాన్ని అనుగ్రహిస్తారు. మనందరికీ తెలిసిన రీతిగా 23వ కీర్తన, దానిలో యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండి చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద, శాంతికరమైన జలముల యొద్ద అనగా ఆ యొక్క నిత్య జీవం, దీన్నే జీవజలం అంటున్నాం, వాటి యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తారు. యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆ యొక్క సమరయ స్త్రీకి, ఆ సమరయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త బోధిస్తూ ప్రభువారు అన్నారు, నీతో మాట్లాడేవారు ఎవరో నీవు గుర్తించినట్లయితే నీవు నాకు జీవజలం ఇయ్యండి అయ్యగారు అని వేడుకునేదాను అన్నారు ప్రభువారు. అనగా యేసుప్రభు వారు జీవజలాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు మనందరికీ. ఈ నూతన సంవత్సరంలో ప్రియ సోదరి సోదరులారా, మనకి, మన కుటుంబాలకి, మన సంఘాలకు కూడా ఆ జీవజలాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. యోహాను సువార్త 4:10 ఆ జీవజలాన్ని ఇస్తానని సమరయ స్త్రీకి వాగ్దానం చేశారు. యోహాను సువార్త 4:14 ఎవరైతే ఆ జీవజలాన్ని పొందుతారో, ఎవరైతే దప్పికొంటారో వారికి జీవజలాన్ని ఇస్తాను, ఆ జీవజలాన్ని ఎవరైతే త్రాగుతారో వారికి నిత్య జీవం కలుగుతుంది, ఎవర్ లాస్టింగ్ లైఫ్ అన్నారు ఇంగ్లీష్లో. ప్రియ సోదరి సోదరుడా, మనకు కూడా నిత్య జీవం కావాలని కోరుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో మనకి, మన కుటుంబాలకి, మన సంఘాలకు కూడా ఆ నిత్య జీవం కావాలి. ఆ నిత్య జీవాన్ని యేసు ప్రభు వారు నేనిస్తాను నీకు, నన్ను నమ్ముకున్నట్లయితే అని ఏ రీతిగా ఆ సమరయ స్త్రీకి వాగ్దానం చేశారో అదే వాగ్దానాన్ని మనకి కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకి చేస్తున్నారు. కనుక ప్రభువును మనం ఆ జీవవృక్షాన్ని కోరుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ఈ జీవ జలాన్ని కోరుకుందాం. అనేక మంది రకరకాల కోరికలు కోరుకునే ఉంటారు ఈ నూతన సంవత్సరంలో ప్రార్థన ద్వారా. ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, అనేకమైన శారీరక అవసరతలు. తప్పకుండా శారీరక అవసరతలు మనకు అవసరమే, కానీ వాటికంటే ప్రాముఖ్యమైనది ఆ జీవవృక్షం, జీవజలం. ఎక్కడ దొరుకుతుంది? పరలోకంలో.
కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన 21వ అధ్యాయం 6వ వచనంలో గమనించినట్లయితే ప్రభువారు అంటున్నారు, నేను అల్ఫాయు ఓమేగాను, అనగా నేను ఆదియు అంతము, అనగా నేను సమస్తం కూడా, నేనే సమస్తాన్ని. అయితే ఎవరైతే దప్పికొంటున్నారో వారికి నేను ఆ యొక్క జీవజలాన్ని, జీవజల బొగ్గు నుంచి జీవజలాన్ని ఉచితంగా ఇస్తానంటున్నారు. జీవవృక్షం పొందాలంటే, జీవజలం పొందాలంటే అవి పరలోకంలోనే దొరుకుతాయి. ఈ భూమి మీద ఎక్కడ దొరకవు మనకి. ప్రభు ఇస్తానంటున్నారు, ఉచితంగా ఇస్తానంటున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రభు నమ్ముకున్నట్లయితే మనకు ఉచితంగా ఆ జీవవృక్షాన్ని, దాని యొక్క ఫలాల్ని, ఆ జీవజలాన్ని ప్రభు మనకిస్తారు. ఆ యొక్క జీవజల నది ఎక్కడున్నది? ప్రస్తుతం పరలోకంలో ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం, జీవజల నది దేవుని యొక్క సింహాసనం నుంచి, దేవుని యొక్క సింహాసనం ఎక్కడున్నది? సియోను పర్వతం మీద ఉన్నది. ఆ సియోను పర్వతం మీద ఉన్న సింహాసనం దగ్గర నుంచి ఈ జీవజలం ప్రారంభమై అది సియోను పర్వతం క్రింద వరకు ప్రవహించుకుంటూ వచ్చి అక్కడి నుంచి ఒక ప్రవాహంలాగా, ఒక నదిలాగా నూతన యెరూషలేము, దాన్నే పరలోకం అంటున్నాం, మధ్యగుండా ప్రవహిస్తుంది. దీన్నే జీవజల నది అన్నారు. యోహాన్ గారు దర్శనంలో చూసినప్పుడు ఆ నది ఎలా కనిపించిందంటే ఆయనకి స్ఫటికం వలె కనిపించింది అన్నారు. స్ఫటికం అంటే మనం చూస్తే మన యొక్క ముఖం ఒక అద్దంలో కనిపించినట్లు కనిపిస్తుంది అనమాట. అంత స్ఫటికంలాగా, అంత స్వచ్ఛంగా ఉందన్నమాట. ఈ లోకంలో మనం ఎంత ఖరీదు పెట్టి కొన్నా సరే ఆ నీరు ఏది కూడా 100కి 100 పాళ్ళు స్వచ్ఛమైనది కాదు, ఏ బ్రాండ్ కొన్నా సరే. కానీ పరలోకంలో ఆ యొక్క జీవజలం, ఆ జీవనదిలో ఉండే ఆ జీవజలం ప్రభువారు అంత స్వచ్ఛమైనది మన కొరకు సిద్ధం చేశారు. ఇది దేనికి? ఒట్టిగా చూచి ఆనందించడానికి కాదు, మనం త్రాగటానికి. కనుక పరలోకంలో ఖచ్చితంగా జీవవృక్ష ఫలాలు తింటాం, దేవదూతల్లాగే మన్నా తింటాం. అలాగే ఆదాము అవ్వ పాపం చేయకముందు ఫలాలు, ఆ గింజలు, ఫ్రూట్స్ అండ్ నట్స్ అంటున్నాం ఇంగ్లీష్లో, ఎలా తిన్నారో మనం కూడా పరలోకంలో కలకాలం కూడా, యుగయుగాలు కూడా ఆ ఫలాలు, జీవవృక్ష ఫలాలు, తక్కిన ఫలాలు, మన్నా దేవదూతల్లాగా మనం కూడా తింటాం దేవదూతలతో పాటు. దాంతోపాటు ఈ యొక్క జీవజలాన్ని త్రాగుతాం. ప్రకటన 7వ అధ్యాయం 17వ వచనంలో ఆ గొర్రె పిల్ల అనగా యేసు ప్రభువారు వారిని మేపును అనగా మనందరూ కూడా ఆహారం ఆయన అనుగ్రహిస్తారు. కనుక ఎవరు కూడా నాకు ఆహారం లేదు, నేను ఆకలిగా ఉన్నానని చెప్పేవారు లేరు. అలాగే జీవజల బొగ్గల వద్దకు వారిని నడిపించాను, జీవజలాన్ని మనం త్రాగటానికి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మనకి మెండైన దీవెనలు ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. జీవవృక్షాన్ని, జీవజలాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం ఆయన నమ్ముకుని, మనం యేసు ప్రభుని రక్షకుడిగా నమ్ముకుని, ఆయన నామం పేట ముంచడం, బాప్తిసం నీటిలో తీసుకుని, ఆయన వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే, ఆయనకి యోగ్యమైన కుమారుడిగా, కుమార్తెగా, ఆయనకు మహిమ తెచ్చేవారుగా ఈ నూతన సంవత్సరంలో మన జీవితకాలం అంతా ప్రభు వచ్చే వరకు జీవించినట్లయితే, ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మన పరలోకం వెళ్ళిన తర్వాత ఆ యొక్క జీవవృక్షానికి మనం హక్కుదారులం అవుతాం. ఆ జీవవృక్ష ఫలాలు ప్రతి నెల తింటాం, నెలకు ఒక రకమైన పండు. ఆ జీవజలాన్ని ప్రతిదినం కూడా త్రాగే ధన్యత కలుగుతుంది. అటువంటి ధన్యత ఈ నూతన సంవత్సరంలో నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి కావాలని కోరుకుంటున్నావా ప్రియ సోదరి సోదరుడా? అది నీ నిర్ణయం అయినట్లయితే ప్రభువుని అంగీకరించు. ఇంకా బాప్తిసం తీసుకోకపోయినట్లయితే బాప్తిసం తీసుకో. ఆ వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో జీవించు. ప్రభుని ప్రత్యేకంగా దీవిస్తారు. మెండైన ఆధ్యాత్మిక, శారీరక దీవెనలు ఈ నూతన సంవత్సరంలో అనుగ్రహిస్తారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి. ప్రార్థించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. అనేక విషయాలు ఉన్నాయి కనుక 6వ ఎపిసోడ్లో వచ్చే వారం కూడా మరికొన్ని విషయాలు పరలోకం గురించి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో నిన్ను నమ్ముకున్న వారికి జీవవృక్షాన్ని, జీవజలాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. ఈ లోకంలో ఉన్న అన్ని రకాలైన దీవెనల కంటే ప్రభువా ఇవి చాలా ప్రాముఖ్యమైనవి, ఇవి కలకాలం ఉండేవి. అవి మాకు ఇచ్చి, దాంతోపాటు శారీరకంగా మాకు ఎటువంటి అవసరాలు ఉన్నావో అవన్నీ కూడా మీరే తీర్చి, మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించడానికి నూతన సంవత్సరం అంతా మీ కృప, మీ కాపుదల, మీ నడుపుదల, మీ భద్రత, మీ సహాయం మాకందరికీ అనుగ్రహించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందుకు కొనసాగటానికి
తెర మీద వచ్చే నంబర్కి నన్ను సంప్రదించండి, వివరాలు మీకు అందిస్తాం. ఈ పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్తులు అవ్వండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ నన్ను సంప్రదించండి. తెర మీద వచ్చే నంబర్కు మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రవహిస్తున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నూతన సంవత్సరంలో ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సరంలో దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. వచ్చే కార్యక్రమంలో మరికొన్ని విషయాలు పరలోకం గురించి నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ.